అదేమిటన్నయ్యా అలా తిరుగుతున్నావు? రోజు ఉదయాన్నే ఇలా ఒక గంట సేపు నడవకపోతే వెళ్తుంది నా కడుపు కదలదు. కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు. రేపు తదియే వర్జన్ రాత్రికి దుర్ముహూర్తం లేదు. అందుచేత రేపు ఉదయం 10 గంటలకు ముహూర్తం దివ్యంగా ఉంటుంది. అదేమిటి తాము బొంద ముహూర్త నిర్ధారణ తారాబలం జరగాలి. ఏదది? రేపు ఉదయం 9ంటికి రోహిణి నక్షత్రం వస్తుంది. రోహిణి నక్షత్రం నాకు ప్రత్యక్ష తార. 9 లోపు కృత్తిక నాకు క్షేమతార. అంచేత 9 లోపే మంచిది. అబ్బాయి నువ్వు వెంటనే ఇల్లు మారాలరా. ఇల్లా? ఎందుకు? ఎందుకంటే నా బొంద అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్క సన్నా చెబడరా. వాయవ్యంలో వంటగదేటి వాడు శాతం వాసు చూడకల్లా ఈ గ్లాసులు ఏమిట్రా వ్యధం అని వ్యధ వేషాలు మొదలెట్టే అవకాశం దొరికింది కదా అని ఓ పిత్తూరి పొద్దునే ఎవడో అడ్డగాడి తగలడ్డాడు. వెళ్ళి చూడండి. వర్క్ చేయాలరా, అలా కూర్చుంటే ఎలారా? పుర్రెతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోయి చావదని నా అలవాటు నావి. ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు కానీ నాకు ఈ దేశమే నచ్చలా. బట్టలు వేసుకుని అలా వీధిలో పచాలు చేయలేకపోయావా? శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడం నాకు అలవాటు. ఇందాక ఇలా వీధిలో నడుస్తుంటే ఎదురింటి వాళ్ళ కుక్క దరిద్ర పీలికి ఏరుగంతుంది. భౌ భౌమంటూ మరుగుతూ నా వెంటబడి తెచ్చింది. ముందు ఆ కుక్క ముండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు. అదిగో ఆ వెధవ బుద్ధి నాకు నచ్చదు. మనం భారతీయులు. పరిచయం చేయగానే 2 చేతులు జోడించి నమస్కారం అనొచ్చు కదా. ఇలా చేతులు పిచ్చు. అదిగో ఆ వెధవ బుద్ధి నాకు నచ్చదు. చిచ్చి ఏ జన్మ వచ్చేసిన పాపం. సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డా. ఓ పండగ లేవు, ఓ పబ్బాలు లేవు. ఎంతసేపు వండుకోవడం మింగడం పడుకోవడం, వండుకోవడం మింగడం పడుకోవడం.